అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంకాలం ఫాజుల్బాగ్పేట అలాగే సేపన్నాయుడుపేటలో పల్లె నిద్ర కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమంలో మండల్ రెవెన్యూ తహసీల్దార్ గారు అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు అలాగే ఏసీపీ ఎంహెచ్ఓ అందరూ అలాగే ఇక్కడ నుండి మండల సర్వేయర్స్ అలాగే ఈ సచివాలయాల సిబ్బంది నెక్స్ట్ ఈ గ్రామ పెద్దలు అలాగే నాయకులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ప్రతి ఏరియా కూడా వెళ్ళి ప్రతి సందులో కూడా తిరిగి ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏంటేంటి అవసరము వీళ్ళకి మౌలిక వసతులు ఏంటి అవసరం ఇవన్నీ మేము తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా పిఎన్ కాలనీలో ఈ సేపన్నాయుడుపేటలో మురుగునీటి సమస్య ప్రధానంగా ఉంది. సో దానికి కూడా మేము చెక్ చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వాటర్ ప్రాబ్లం ఉంది. ఎక్స్టెన్షన్ పైప్ లైన్ లేక కొన్ని వీధులకు నీరు లేదు, అవి కూడా తీసుకున్నాం. ఎక్కడ పెన్షన్ లేవని కొంతమందికి, అలాగే భూ సమస్యల పైన మాకు వినతులు స్వీకరించాం. అలాగే కొన్ని దగ్గర స్ట్రీట్ లైట్స్ లేవని వచ్చింది. ఇవన్నిటిపైన మొత్తం మేము అన్ని విచారణ జరిపాం. దీనిపైన ఎస్టిమేషన్లు వేసి ఎక్కడికక్కడ సీసీ రోడ్స్, మురుగునీటి కాలువలు, తాగునీటి కోసం ఎక్స్టెన్షన్ పైప్ లైన్ ఇవన్నీ కూడా మేము వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాం. అలాగే రాత్రే ఫాజుల్బాగ్పేటలో కానీ ఈరోజు సేపన్నాయుడుపేటలో మొత్తం నోట్ చేసుకుని 2 సచివాలయాల అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి తగినట్టుగా మేము ఎస్టిమేషన్లు వేసి రానున్న 2-3 నెలల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారానికి మేము చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు అలాగే అధికారులకు అందరికి కూడా కూటమి నాయకులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. వైపు వెళ్ళే దారి ఇటువైపు, రోడ్డుకి ఇటువైపు, చట్టగుడికి ఇటువైపు. రెడ్డి గారు చెప్తాను సూపర్. ఏం చేస్తున్నారు? ఏం తీయాల్సింది అంటే ఈ లోపలికి వచ్చి నేను చూడమనుకుంటాను. మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చేసరికి డ్రైన్స్ అన్ని క్లీన్ లేకపోతే ఇక్కడ ఉండవు. ఓకే. వెళ్ళండి. వాటర్ వేస్తారు. ఓకే. సైడ్ లోన్ లేట్